హలో గైస్, నేనైతే ఇవాళ ఒక మంచి ప్రోటీన్ బౌల్ అని చెప్పేసి ఒకటి ఆర్డర్ అయితే ఇచ్చాను అనమాట. సో అత్తాపూర్లో ఉన్న ఒక ప్లేస్ అనమాట, అది ఒక రెస్టారెంట్ సంథింగ్ అట్లా. సో అక్కడ నుంచి ఒక ఆర్డర్ ఇచ్చిన, దీనికి కనీసం ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ ఓన్లీ ఇట్లా ఇచ్చిన అనమాట. సో డెలివరీ బాయ్ ఎట్లా ఇచ్చింది నాకైతే చూపిస్తే ఎట్లా ఫుడ్ అయితే. సో ఇది మనకి హెల్తీ ఫుడ్ తినాలంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది ఈరోజు అయితే, అంటే ఇవాళ రేపు. సో జంక్ ఫుడ్, అది అన్హెల్దీ ఫుడ్ తినాలంటే చాలా చీప్ అండ్ బెస్ట్, అందుకని మనం ఎక్కువ తింటున్నాం అనిపిస్తుంది నాకైతే. సో కట్లరీ ఒక స్పూన్ అయితే ఇచ్చిండు, దీన్ని ఓపెన్ చేద్దాం. దీని పేరైతే రివీల్ చేయను, జస్ట్ నీకు బాల్ చూపిస్తా. ఇది పన్నీర్ బాల్ అనమాట. సో ఇది 52 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో అనేది మెన్షన్ చేసిండు. వాసన అయితే బాగుంది. సో అంతే పన్నీర్ అనమాట. ఒకటి ఏమో చూపిస్తాను మీకు. సో పన్నీర్ అయితే టేస్ట్ మాత్రం బాగుందనిపిస్తుంది. దీని లోపల మొత్తం కూడా వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇట్లా తెలుసుగా లోపల మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ పైన వచ్చేసి మనకి పన్నీర్ అయితే ఉంది. టోటల్ వచ్చేసి మనకి దీంతో ఐరన్, మనకి అన్ని కావాల్సినవి దొరుకుతాయి, పోషకాలు. సో పన్నీర్ అయితే ఉంది కాబట్టి దీనిలో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఇవాళ మన మీల్. మనకి ఆర్డర్ చేసుకోవడం ఎందుకంటే ఇంట్లో చేసుకున్న టైం లేక ఓపిక లేక నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే మనకి ఇలాంటి ఫుడ్ బయట చాలా ఎక్స్పెన్సివ్. నాకైతే ఇది విత్ ఆఫర్ 125 రూపీస్ ఆఫ్ వచ్చిన తర్వాత కూడా నాకు 230 పడ్డది అనమాట కాస్ట్. ఇది హెల్దీ ఫుడ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది బయట అయితే. మరి అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ చీప్ అండ్ బెస్ట్ దొరికిపోతున్నాయి. అందుకనే మనం అయితే జంక్ ఫుడ్ అలవాటు, హెల్దీ ఫుడ్ అయితే మానేసినాం. సో అందుకే చేస్తున్నాను చెప్తున్నట్టు మీకు. సో ఇంట్లో చేసుకుని ఉంటాయి కదా, ఇంట్లో చేసుకునేవి చిన్న చిన్నవి ఉంటాయో అవి హెల్దీ ఫుడ్ మనం ఇంట్లో అయితే బెటర్. మెయిన్ అవాయిడ్ చేసి రెండు అనమాట, ఫ్యాట్ లాస్ కానీ మనం హెల్తీ ఉండడానికి. ఒకటి ఆయిల్, ఒకటి షుగరు. ఈ రెండు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి మనం అన్హెల్తీ అవ్వడానికి. సో ఈ రెండు అయితే చాలా తగ్గించేసాలి మోస్ట్లీ. సో అది దీనిలో అయితే మనకి 50+ grams అయితే ప్రోటీన్ అయితే ఉంది కాబట్టి, సో నిన్న బాడీ చెకప్ చేయించడం అయితే సో మనకైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ప్రోటీన్ మాత్రమే తక్కువైంది అనమాట. సో ఫ్యాట్ కూడా మస్తు కంట్రోల్ ఉంది. ఆల్మోస్ట్ 2 months నుంచి చెప్తున్నాను మీకు. 7 kgs తగ్గిన నేను, 7 kgs తగ్గిన. ప్లస్ ఇది ఏంటంటే ప్రోటీన్ మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు ప్రోటీన్ మాత్రమే తీసుకుని సరిపోతుంది. సో అందుకని అయితే ప్రోటీన్ తింటున్నా. ప్రోటీన్లో మనకు వచ్చేసి సోయా చంక్స్, ఎగ్స్, ఎగ్ వైట్, ఇంకా చికెన్, ఇంకా స్ప్రౌట్స్ అలాంటివి తినొచ్చు. వీడియోస్ లైక్ చేయండి, మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, ఓకేనా? నేను ఫాలో అయితే మీకు చెప్తున్నా.